లగ్జరీ క్లాతింగ్ బ్రాండ్స్ అన్సోల్డ్ అవుట్ఫిట్స్ అండ్ మెర్చండైజ్ ని మంటల్లో కాల్చడం గురించి ఎప్పుడైనా విన్నారా? నార్మల్గా మార్కెట్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అవుట్ఫిట్స్ కానీ వచ్చినప్పుడు కొంతకాలం తర్వాత వాటికి డిస్కౌంట్స్ ఆర్ ఆఫర్స్ పెట్టి రీసేల్ చేసేస్తారు. కానీ లూయి విటా, బర్బరీ, హెర్మిస్ ఈ లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి యొక్క మర్చెండైజ్ ని అవుట్ఫిట్స్ ని మంటల్లో కాల్చేశాయి. ఎందుకంటే ఈ బ్రాండ్స్ ఎవ్రీ ఇయర్ న్యూ అవుట్ఫిట్స్ కానీ మర్చెండైజ్ కానీ మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఏవైతే అన్సోల్డ్ స్టాక్ ఉంటాయో వాటిని మళ్ళీ స్పెషల్ ఆఫర్స్ పెట్టి డిస్కౌంట్స్ పెట్టి మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు. కానీ ఈ బ్రాండ్స్ అలా చేయదు. ఎందుకంటే అలా చేస్తే ఆ ప్రోడక్ట్ యొక్క ఎక్స్క్లూజివిటీ అనేది తగ్గిపోతుందని, అలానే మార్కెట్లో బ్రాండ్ వాల్యూపై ఎఫెక్ట్ పడుతుందని, అండ్ ప్రజలు కూడా బ్రాండ్ని చీప్గా చూడడం స్టార్ట్ చేస్తారని ఎటువంటి ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇవ్వకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తారు. ఒక ఆర్టికల్ ప్రకారం 2018లో బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ అయిన బర్బరీ $36.8 మిలియన్ వర్త్ మర్చెండైజ్ని డిస్ట్రాయ్ చేసేసింది. మరి ఇలా చేస్తే వాళ్ళకి లాస్ రాదని మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు ప్రాఫిట్స్లోనే ఉంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్ఫిట్ని వాళ్ళు $1000కి సెల్ చేస్తున్నారు అనుకోండి, కానీ వాళ్ళకి దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ $100 పడి ఉండొచ్చు, ఆర్ అంతకన్నా తక్కువ అయి ఉండొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.